వాళ్ళ నైపుణ్యానికి తగ్గ డిమాండ్ని, డబ్బుని కళాకారులకిచ్చి చేతి కళని, కళాకారుల్ని ప్రోత్సహించాలన్న ధ్యేయంతో పెట్టిన సంస్థ మా వి క్రాఫ్ట్. మీ ఐడియా ఇంత బాగుంది కాబట్టే గవర్నమెంట్ మీకు 10 ఎకరాల స్థలం కేటాయించింది మేడం. థ్యాంక్ యూ అండి. త్వరలోనే ప్రభుత్వం ఇచ్చిన ఆ స్థలంలోనే మా బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసి పనులు కూడా మొదలు పెట్టేస్తాం. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇక నుంచి వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. మీ బ్రాండ్ గ్లోబల్ బ్రాండ్ దాటి $1 మిలియన్ కంపెనీగా మారాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ అండి. ఏ ఆగవే, ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ తిరిగొస్తావు? అమ్మా నేను రాలేదమ్మా, సహస్రమే. ఏ నువ్వేం మాట్లాడుకో. మర్యాదగా నువ్వు బయటికెళ్ళు. అమ్మా ఆగు, నువ్వు వెళ్ళిపోతున్న లక్ష్మిని నేనే తీసుకొచ్చాను, తననేమి అనుకో. దారిన పోయే ముళ్ళ కంపెనీ వెతికి మరీ తీసుకొచ్చినట్టు తన్నెందుకు తీసుకొచ్చావు మళ్ళీ? నీకోసం మీ అమ్మ దాన్ని పంపించేస్తే నువ్వు వెళ్లి దాన్ని ఆపి మరీ వెనక్కి తీసుకొస్తావంటే? దాన్ని నువ్వు నీ వెంట తీసుకొస్తుంటే ఎలా ఉందో తెలుసా? నీ దరిద్రాన్ని నువ్వే వెంట పెట్టుకుని తీసుకొచ్చినట్టుంది. నీ శని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకొచ్చినట్టుంది. వీళ్ళకేమో నిజం చెప్పలేను, వీళ్ళేమో దాన్ని బయటికి పంపించకుండా వదలరు. ఏ పోవే. అమ్మమ్మ ఆగండి మీరు. లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాను కదా. సహస్రా, ఒకప్పుడు లక్ష్మి అంటే నీకు నచ్చేది కాదు కదా, మరి తననెందుకు వెనక్కి తీసుకొచ్చావు? ఏం చేయమంటావు బావా? వదిలేస్తే అది నీకు ఒరిజినల్ భార్య అవుతుంది, నేను నీకు డమ్మీ భార్యనవుతాను బావా. బావా నేనిప్పుడు ఈ ఇంటి కోడల్ని. మన ఇంటి గౌరవంతో పాటు మన నడిపిస్తున్న కంపెనీ కూడా బాగుండాలని కోరుకుంటాను కదా. మన కంపెనీలో ఈ లక్ష్మి ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉంది. అలాంటి తనని దూరం చేసుకుంటే మనకి మన బిజినెస్ కి మంచిది కాదు కదా. అందుకే నేను వెళ్లి లక్ష్మిని తీసుకొచ్చాను. అంతేకాదు బావా, ఈ కుటుంబం అన్యాయంగా ఒక అమ్మాయిని బయటికి గింటేశారన్న అపవాదు రాకూడదు కదా. నువ్వు లక్ష్మిని అంతగా నమ్ముతావు కదా బావా, మరి అలాంటప్పుడు నీ నమ్మకాన్ని కూడా నేను ఫాలో అవ్వాలి కదా. అందుకే లక్ష్మిని వెనక్కి తీసుకునొచ్చాను. ఈ సహస్రకి మొన్న యాక్సిడెంట్ లో బుర్ర పోయినట్టుంది. ఛీ, చాలా మంచి పని చేశావమ్మా. లక్ష్మి పదమ్మా. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? దాన్ని ఎన్నిసార్లు బయటికి గెంటాలని చూసావు, కానీ అది మన వల్ల కాలేదు. ఇన్నాళ్ళకి దాన్ని బయటకు గెంటేస్తే నువ్వెళ్ళి దాన్ని తీసుకొస్తావా? అమ్మా నువ్వు నన్ను కొట్టు తిట్టు, అది మాత్రం ఇక్కడే ఉంటుంది, ఉండాలి కూడా.
దాన్ని ఇక్కడే ఉండనిస్తే నీకే ప్రాబ్లం కదా సహస్ర. ఆ విషయం దీనికి అర్థం కావట్లేదే. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ బుర్రకేమైందే? నేను కరెక్ట్ గానే ఆలోచిస్తున్నానమ్మా. అది ఇక్కడ ఉండడమే బెటర్. బయటికి వెళ్తేనే నష్టం మనకి. ఎవరికి నష్టం, ఏం నష్టం? అవన్నీ మీకిప్పుడు చెప్పలేనమ్మా. అర్థం లేని కారణాలతో కొరువిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే నీ జీవితాన్ని మేం కూడా బాగు చేయలేం. అమ్మా, నా జీవితం, నా సంసారం ఎలా సెటిల్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. సరే, అలాగే నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. నా మాట వినవు కదా. రేపేమైనా అయితే ఓ రోజు చెప్తాను ఒక్కొక్కళ్ళ పని. సహస్ర, నీకొంట్లో బానే ఉంది కదా? ఏంటి పిన్ని అలా అడుగుతున్నావు? లేకపోతే బుర్రలేని పనులు చేస్తూ మొండిగా మాట్లాడతావేంటి? మీ అమ్మ కాబట్టి కొట్టబోయి ఆగిపోయింది. అదే నేనైతేనా దాన్ని తీసుకొచ్చినందుకు నిన్ను కొట్టాలనుంది. మీకు నా బాధ తెలియదులే పిన్ని. అసలు దాన్ని ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. అది బయటికి వెళ్తే దాన్ని మనం ఏం చేయలేం పిన్ని. అది మన కళ్ళ ముందే ఉంటే అది ఏం చేస్తుందో దాని నెక్స్ట్ స్టెప్ ఏంటో మనం తెలుసుకోవచ్చు. దాన్ని ఇక్కడే తొక్కి పెట్టించొచ్చు పిన్ని. అవన్నీ నీకు అర్థం కావలే పిన్ని. అవన్నీ నేను చూసుకుంటానులే.